హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బార్ వడ్డీ లేదా సాధారణ వడ్డీకి సంబంధించి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, 20,000 రూపాయల మొత్తముపై సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల 4 నెలలకు అయ్యే సాధారణ వడ్డీ ఎంత? సో ఇక్కడ తీసుకున్న అప్పు మొత్తంని అసలు అని అంటాము. కాబట్టి అసలు P ఈజ్ ఈక్వల్స్ టు 20,000 రూపాయలు అవుతుంది. నెక్స్ట్, సంవత్సరానికి వడ్డీ రేటు 9%. కాబట్టి వడ్డీ రేటు R ఈజ్ ఈక్వల్స్ టు 9% అవుతుంది. సో తీసుకున్న కాలము T ఈజ్ ఈక్వల్స్ టు 3 సంవత్సరాల 4 నెలలు. సో ఇక్కడ మనకు 3 సంవత్సరాల 4 నెలలని ఫస్ట్ నెలలలోకి మార్చుకొని తర్వాత సంవత్సరాలలోకి మార్చుకుందాము. సో 3 సంవత్సరాలకు 36 నెలలు ప్లస్ 4 నెలలు. సో మొత్తం కలిపితే 40 నెలలు అవుతుంది. సో వీటిని మళ్ళీ సంవత్సరాల్లోకి మార్చుకుంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 40/12 చేయాలి. సో 4 తోటి కొట్లు కొడితే 4 ముళ్ళ 12, 4 పదుల 40. కాబట్టి కాలము T ఈజ్ ఈక్వల్స్ టు 10/3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు సాధారణ వడ్డీ కనుక్కోవాలి. సో సాధారణ వడ్డీ కనుక్కోవడానికి సూత్రము I ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ T ఇంటూ R/100. నెక్స్ట్ ఇక్కడ P అంటే అసలు 20,000 రూపాయలు ఇంటూ T అంటే కాలము 10/3 సంవత్సరములు, అంటే 10 రాసుకొని కింద 3 రాసుకుందాము. నెక్స్ట్ R అంటే వడ్డీ రేటు 9% బై 100. సో ఇక్కడ కాలంలో 3 ఉంది కాబట్టి 3 కింద రాసుకుందాము. నెక్స్ట్ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ 3 కట్ల 3, 3 ముళ్ళ 9. ఇప్పుడు 200 ఇంటూ 10 చేస్తే 2,000, 2,000 ఇంటూ 3 చేస్తే 6,000 రూపాయలు సాధారణ వడ్డీ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎంత శాతం వడ్డీ రేటుతో అసలు 70,000 రూపాయలకు 2.5 సంవత్సరములు సాధారణ వడ్డీ 14,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ వడ్డీ రేటు ఎంతో కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ అసలు P ఈజ్ ఈక్వల్స్ టు 70,000 రూపాయలు. నెక్స్ట్ కాలము T ఈజ్ ఈక్వల్స్ టు 2.5 సంవత్సరములు. నెక్స్ట్ ఇక్కడ సాధారణ వడ్డీ 14,000 రూపాయలు. సో సాధారణ వడ్డీని 5తో సూచిస్తాము. సో సాధారణ వడ్డీ I ఈజ్ ఈక్వల్స్ టు 14,000 రూపాయలు. ఇప్పుడు వడ్డీ రేటు ఎంతో కనుక్కోవాలి. కాబట్టి వడ్డీ రేటు R ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? సో ఇక్కడ కాలము మిశ్రమ భిన్నంలో ఉంది, అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 5/2 సంవత్సరములు అవుతుంది. ఇప్పుడు సాధారణ వడ్డీ సూత్రం రాసుకుంటే I ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ T ఇంటూ R/100. సో ఇక్కడ I అంటే వడ్డీ 14,000 రూపాయలు, P అంటే అసలు 70,000 రూపాయలు ఇంటూ T అంటే కాలము 5/2 సంవత్సరములు. సో 5 రాసుకొని 2 కింద రాసుకుందాము. R అంటే వడ్డీ రేటు కనుక్కోవాలి బై 100 ఇంటూ కాలంలో 2 ఉంది కాబట్టి 2 కింద రాసుకుందాము. ఇక్కడ వడ్డీ రేటు R కనుక్కోవాలి కాబట్టి మిగతావన్నీ అవతలకు పంపిస్తే R ఈజ్ ఈక్వల్స్ టు 14,000 ఇంటూ 100 ఇంటూ 2 బై 70,000 ఇంటూ 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 సున్నాలు క్యాన్సిల్ చేసి
నెక్స్ట్ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే 7 ఒకట్ల 7, 7 రెంట్ల 14. నెక్స్ట్ 5 ఒకట్ల 5, 5 రెంట్ల 10. సో 2 ఇంటూ 2 చేస్తే 4, 4 ఇంటూ 2 చేస్తే 8. సో 8% వడ్డీ రేటు అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎంత సమయంలో అసలు 45,000 రూపాయలకు సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో మొత్తము 63,000 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ మనము కాలము కనుక్కోవాలి. సో ఫస్ట్ వడ్డీ ఎంతో కనుక్కోవాలి. సో వడ్డీ I = మొత్తము 63,000 రూపాయల నుంచి అసలు 45,000 రూపాయలను తీసివేస్తే వడ్డీ ఎంతో వస్తుంది. సో 63,000 నుంచి 45,000 రూపాయలను తీసివేస్తే 18,000 రూపాయలు వడ్డీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అసలు P = 45,000 రూపాయలు. నెక్స్ట్ వడ్డీ రేటు R = 10%. సో కాలము T = ఎంతో కనుక్కోవాలి. సో సాధారణ వడ్డీ సూత్రం రాసుకుంటే I = PTR/100. ఇక్కడ I అంటే వడ్డీ 18,000 రూపాయలు = P అంటే అసలు 45,000 రూపాయలు ఇంటూ T ఎంతో కనుక్కోవాలి కాబట్టి T అట్లే పెట్టుకుందాము. ఇంటూ R అంటే వడ్డీ రేటు 10% బై 100. సో ఇక్కడ కాలము T కనుక్కోవాలి కాబట్టి మిగతావన్నిటిని అవతలకు పంపిస్తే T = 18,000 ఇంటూ 100 బై 45,000 ఇంటూ 10 అవుతుంది. సో 3 సున్నాలు క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ చేస్తే సో 5 కింద ఒకటిలో కొడితే 5 రెంట్ల 10, 5 9ల 45. నెక్స్ట్ 9 ఒకట్ల 9, 9 రెంట్ల 18. సో కాలము T = 2 ఇంటూ 2 చేస్తే 4 సంవత్సరములు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాలలో మూడింతలు అగును. సో ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాలలో మూడింతలు అగును. సో ఇక్కడ వడ్డీ రేటు కనుక్కోవాలి. సో ఫస్ట్ అసలు Px అనుకుంటే 20 సంవత్సరాలలో అసలుకు మూడింతలు అవుతుంది కాబట్టి 20 సంవత్సరాల తర్వాత మొత్తము 3x అవుతుంది. ఇప్పుడు వడ్డీ ఎంతో కనుక్కోవాలి కాబట్టి వడ్డీ I = మొత్తము 3xలో నుంచి అసలు xను తీసివేయాలి. సో తీసివేస్తే 2x వడ్డీ అనేది వస్తుంది. ఇక్కడ T అంటే కాలము 20 సంవత్సరములు. సో సాధారణ వడ్డీ సూత్రం రాసుకుంటే I = PTR/100. ఇక్కడ వడ్డీ రేటు Rని కనుక్కోవాలి కాబట్టి మిగతావన్నీ అవతలకు పంపిస్తే R = 100 ఇంటూ I/P ఇంటూ T అవుతుంది. నెక్స్ట్ 100 ఇంటూ I అంటే వడ్డీ ఎంత 2x బై P అంటే అసలు x ఇంటూ T అంటే కాలము 20 సంవత్సరములు. నెక్స్ట్ xకి క్యాన్సిల్ చేసి 2 ఒకట్ల 2, 2 10ల 20. నెక్స్ట్ 10 ఒకట్ల 10, 10 10ల 100 కాబట్టి వడ్డీ రేటు 10% అవుతుంది. సో 10% వడ్డీ రేటున అసలు 20 సంవత్సరాలలో మూడింతలు అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాలలో అసలు మూడింతలు అగును. సో ఏ రేటు వంతున 16 సంవత్సరాలలో అసలు మూడింతలు అవుతుంది అంటే ఇక్కడ వడ్డీ రేటు కనుక్కోవాలి కాబట్టి అసలు P =
ఎక్స్ అనుకుంటే 16 సంవత్సరాలలో అసలు మూడింతలు అవుతుంది. కాబట్టి 16 సంవత్సరాలలో మొత్తము 3x అవుతుంది. ఇప్పుడు వడ్డీ ఎంతో కనుక్కోవాలి. సో వడ్డీ i = మొత్తంలో నుంచి అసలును తీసివేయాలి. కాబట్టి 3x - x. సో 3xలో నుంచి x పోతే 2x, ఇది వడ్డీ అవుతుంది. సో కాలము t = 16 సంవత్సరములు. నెక్స్ట్ వడ్డీ రేటు r = ఎంత? సో వడ్డీ రేటు కనుక్కోవాలి. సో సాధారణ వడ్డీ సూత్రం రాసుకుంటే i = PTR/100 అవుతుంది. ఇక్కడ వడ్డీ రేటు r కనుక్కోవాలి కాబట్టి మిగతావన్నీ అవతలకు పంపిస్తే r = 100 × i/p/t అవుతుంది. సో 100 × i అంటే వడ్డీ ఎంత? 2x p అంటే అసలు x t అంటే కాలము 16 సంవత్సరములు. సో x క్యాన్సిల్ చేసి 2 1 2, 2 8 16. నెక్స్ట్ 4తో కొట్లు కొడితే 4 2 8, 4 25 100. సో 25/2% వస్తుంది. ఇది అపక్రమ భిన్నంని మిశ్రమ భిన్నంలోకి మారిస్తే సో 2తోటి 25ని భాగించాలి. 2 12 24, 25లో నుంచి 24 పోతే 1. సో 12 1/2% వడ్డీ రేటు అవుతుంది.